గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా మత్తయి సువార్త 10:37 ధ్యానించుకుందాం. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. ఈ మాట మనం చదివినప్పుడు ఒక్కసారి మనల్ని మనము చెక్ చేసుకుంటూ ఉండాలి. మనకి తల్లిదండ్రుల పట్ల ప్రేమ ఉంటుంది, మనం కన్నా పిల్లల పట్ల మనకు ఎంతో ప్రేమ ఉంటుంది. కానీ యేసు ప్రభు చాలా ఖచ్చితంగా చెప్తున్న మాట ఏంటంటే, నీ బిడ్డల పట్ల కానీ నీ తల్లిదండ్రుల పట్ల కానీ మరి లోకంలో ఎవరి మీదన్నా దేని మీదన్నా నీకున్న ప్రేమ నీవు నన్ను ప్రేమించే ప్రేమకు మించినదైతే నా ప్రేమకు నీవు పాత్రుడవు కావు, పాత్రురాలు కావు అని దేవుడు చెప్తున్నాడు. మనం ప్రేమలు కలిగి ఉండటం మంచిదే, కానీ ఆ ప్రేమ దేవుని పట్ల మనకున్న ప్రేమను మించకూడదట. మించడం అంటే ఏంటంటే, ఏ విషయములైనను దేవునికి రెండవ స్థానం ఇచ్చి మొదటి స్థానము ఏ వ్యక్తికి ఇచ్చినా, లేక ఏ వస్తువుకి ఇచ్చినా, ఏ పదవికి ఇచ్చినా, ఏ దేనికి ఇచ్చినా దేవుని ప్రేమకు మనం పాత్రులము కామట. ఎందుకని? దేవాతి దేవుడిని యేసు ప్రభు పరలోకంలో తన తండ్రిని విడిచిపెట్టారు, పరలోకాన్ని విడిచిపెట్టారు, సమస్త సుఖ సౌఖ్యాన్ని భోగభాగ్యాలు విడిచిపెట్టాడు. నీ కొరకు నా కొరకు ఆయన వచ్చారు. మనం ఎవరినన్నా ప్రేమిస్తున్నప్పుడు ఒక మంచి స్నేహితునితోనో ఏ వ్యక్తితోనో మంచి స్నేహం కలిగి ప్రేమ కలిగి ఉన్నప్పుడు మనం ఎంత ప్రేమిస్తున్నామో ఆ వ్యక్తి మనల్ని అంత ప్రేమించట్లేదు అని తెలిసినప్పుడు మన ప్రేమను కంటిన్యూ చేయలేము. యేసు ప్రభు చెప్తున్నారు, నీ కొరకు నా ప్రాణాన్ని పెట్టాను, నా జీవితాన్ని ఇచ్చాను. నాకంటే ఎక్కువగా నువ్వు దేన్ని ప్రేమించినా నా ప్రేమకు నువ్వు అర్హురాలువు కాదు, అర్హుడవు కావంటున్నాడు. బైబిల్లో ఒక దైవ సేవకుడు ఉన్నారు, ఆయన పేరు ఎలీ. ఎలీ అనే దైవ సేవకుడికి 2 కొడుకులు ఉన్నారు, హోఫ్రీ, ఫినెహాసు. వాళ్ళిద్దరిని కూడా దేవుని సేవకులుగా చేసేసాడు, కానీ వాళ్ళిద్దరూ కూడా దుర్మార్గులై ఉన్నారు. దేవునికి వ్యతిరేకంగా వారు జీవించినప్పటికీ పిల్లల పట్ల ప్రేమతో దేవునికి పక్షముగా అతడు గట్టిగా స్ట్రాంగ్గా నిలబడి వారిని గద్దించలేకపోయాడు పిల్లల పట్ల గారంతో. అందు నిమిత్తమే దేవుని శాపం ఆయన మీదకి వచ్చింది. దేవుడు అన్న మాట చూడండి, ఇక్కడ 1 సమూయేలు గ్రంథం 2:29 లాస్ట్ లైన్ ఉంటుంది, నాకంటే నీ కుమారులను నీవు గొప్ప చేయుచున్నావు. ఈ మాట ధ్యానించినప్పుడు ప్రతి ఒక్కరూ కూడా నేను ఏ విధంగా నా పిల్లల పట్ల ఉన్నాను, నాకంటే ఎక్కువగా నీ కుమారులను నీవు గొప్ప చేయుచున్నావు. అబ్బాయి దేవుని కంటే ఎక్కువగా మేము అసలు దేన్ని ప్రేమించనండి అంటాం, కానీ క్రియల్లో మాత్రం ప్రేమించేస్తూ ఉంటాం. ఎలాగా? ఎలీ దేవునికి విరోధంగా తప్పు చేస్తున్న వారిని, వ్యభిచరిస్తున్న వారిని, దోచుకుంటున్న వారిని, దేవునికి వ్యతిరేకమని చెప్పి వారిని గద్దించి ఉద్యోగాల నుంచి తప్పించి తగిన శిక్ష విధిస్తే అప్పుడు ఎలీ గారు పిల్లల కంటే ఎక్కువ దేవుణ్ణి ప్రేమిస్తున్నారు అని దేవుడు అర్థమవుతుంది, మనుషులకి అర్థమవుతుంది. కానీ ఆయన అలా చేయలేరు. ఆయనే కాదు, చాలా గొప్ప గొప్ప వాళ్ళు కూడా మరి దేవుడు అంటే ప్రేమ కలిగిన వారు కూడా పిల్లల పట్ల టూ మచ్ గారంతో సరైన విధంగా వారిని గద్దించకపోవడం వల్ల దేవుని ప్రేమకు దేవుని దీవెనలకు దూరం అవుతున్నారు. భక్తుడైన దావీదు చాలా ఆత్మీయత కలిగిన వాడు, దేవుని యొక్క హృదయాన్ని బాగా ఎరిగి నడిచినవాడు. అటువంటి దావీదు కూడా ఆయన యొక్క పిల్లల పెంచుట విషయంలో, పిల్లల్ని ప్రేమించుటలోనూ వారిని దైవభక్తుల పెంచుటలోనూ చాలా కోణాల్లో ఆయన ఫెయిల్ అయ్యారు. తన కుమారులో ఒక కుమారుడు మహా అందగాడైనటువంటి అభిషాలోముని ఎంత ప్రేమించాడంటే అతడు మర్డర్ చేసినా అతన్ని ఏమీ చేయలేదు. చివరికి అతడి దావీదు గారి యొక్క సొంత ఉపపత్తులను అతడు చెరిపిన అతని మీద కోపపడలేదు, అతన్ని శిక్షించలేదు, అతన్ని బంధించలేదు. యుద్ధంలో అతడు చచ్చిపోతే అయ్యో అభిషాలోమా, నీ బదులు నేను చచ్చిపోతే మేలయ్యేది కదా అని ఏడ్చాడు. అంటే తండ్రి ప్రేమ అటువంటిది పిల్లల పట్ల. కానీ దేవుడు ఈరోజు చెప్తున్న మాట ఏంటంటే, నీ పిల్లల పట్ల నీకు ఎంతన్నా ప్రేమ ఉండొచ్చు, ఒక తల్లిగా, తండ్రిగా, లేక తల్లిదండ్రుల పట్ల ఒక కుమారునిగా, కుమార్తెగా. నా వాక్యానికి విరోధంగా వారు నడిచినప్పటికీ కూడా వారిని నువ్వు ఏమాత్రము సరైన విధంగా శిక్షించకుండా నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానని నువ్వు చెప్తే అది అబద్ధం. కనుక
మన పిల్లల్ని ప్రేమిద్దాం, తల్లిదండ్రులను తోబుట్టును ప్రేమిద్దాం. అయితే ఆ ప్రేమ వాక్యానుసారముగాను దేవుని చిత్తానుసారంగాను మనం ప్రేమిస్తేనే అప్పుడు మన కుటుంబస్తుల కంటే దేవునికి మొదటి ప్రాధాన్యత ఇచ్చిన వారం అవుతాం. కనుక వ్యక్తినే కానీ, మన ఉద్యోగాన్నే కానీ, దేన్నైనా, మన వృత్తినే కానీ దేవుని కంటే ఎక్కువ ఎన్నడూ ప్రేమించకుండా ప్రభు తర్వాతే దేనికన్నా స్థానం ఇవ్వగలిగే ఆత్మీయత, ఆత్మీయ మేల్కొలుపు, దైవ భయము, దైవ భక్తి మనం కలిగి ఉందాం. దేవుడు అట్టి పరిశుద్ధ జీవితము మనకి, మన కుటుంబాలకు అనుగ్రహించును గాక. ఆమేన్. మహిమగల తండ్రి, ఈరోజు మీరు ఇచ్చిన వాక్యం బట్టి స్తోత్రాలు. ఎలీ, నువ్వు నాకంటే ఎక్కువగా నీ కుమారులను ప్రేమించావు అని ఎలీ మీద కోప్పడ్డావు, ఆయన్ని శిక్షించావు. అబ్షాలోమును బహుగా ప్రేమించాడు దావీదు భక్తుడు, నీ కృపకు దూరం అయ్యాడు. మా జీవితాలు ఎన్నడూ అలా ఉండకుండా నీకు నమ్మకంగా బ్రతికి నీ దయ పొందుకునే భాగ్యం దయచేయమని, దేవుని కంటే సుఖాన్ని ఎక్కువ ప్రేమించేవారుగా, మనుషుల్ని ఎక్కువ ప్రేమించేవారుగా మేము ఉండకుండా మా చివరి శ్వాస వరకు, మేము చచ్చేంత వరకు నీకే మొదటి ప్రాధాన్యత, మొదటి స్థానం ఇవ్వగలిగే జీవితం మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం మనపై దిగి వచ్చి మనను యేసయ్యనే మన చివరి శ్వాస వరకు మొదట వెంబడించే వారిగా పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపించి దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే.